గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. ఓ రేంజ్లో ఆడేసింది. కానీ ఈసారి మాత్రం ఉసూర్మనిపించింది. గత 2 సీజన్లలో కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ పై ఎఫెక్ట్ పడింది. 17వ సీజన్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టబోతోంది. చివరి 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ వర్షార్పణమైంది. కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లినట్టయింది. అహ్మదాబాద్ మ్యాచ్ రద్దవడంతో టైటాన్స్, కేకేఆర్ చెరో పాయింట్ను పంచుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 11 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిస్తే జీటీ ఖాతాలో మొత్తం 13 పాయింట్లుంటాయి. కోల్కతా నైట్ రైడర్స్ పై రెయిన్ ఎఫెక్ట్ ఏమీ పడలేదు. ఎందుకంటే ఆ జట్టు ఇదివరకే ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇప్పటి వరకు కేకేఆర్ 13 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 9 విజయాలు సాధించింది. 1 మ్యాచ్ రద్దయింది. ఫలితంగా కేకేఆర్ ఖాతాలో 19 పాయింట్లు చేరాయి. ఆఖరి మ్యాచ్లో ఫలితం తేడా వచ్చినా సమస్య ఏమీ ఉండదు. లీగ్ దశ ముగిసేసరికి కేకేఆర్ టాప్ 2లోనే నిలుస్తుంది. గుజరాత్ టైటాన్స్ ఇంకో మ్యాచ్ గెలిచినా ఆ జట్టుకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న జట్లన్నీ కనీసంగా 14 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్ల చొప్పున సాధించాయి. దీంతో అహ్మదాబాద్ మ్యాచ్ రద్దవడంతో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసినట్టయింది. జీటీకి చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రమే అవుతుంది. మొత్తంగా ఈసారి గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కాలేకపోయింది. తొలి సీజన్లో మాత్రం పాండ్యా సారథ్యంలో అదరకొట్టింది. అప్పటి వరకు కెప్టెన్ గా అనుభవం లేకపోయినా పాండ్యా సక్సెస్ అయ్యాడు. టీంను పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2వ సీజన్లోనూ జీటీని అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడినా మంచి మార్కులే కొట్టేశాడు. ఈసారి ఈ జట్టును శుభ్మన్ లీడ్ చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా అనుభవం లేకపోవడం మైనస్ అయింది. అయినా కెప్టెన్ గా ఇది ఆరంభం మాత్రమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గిల్కు మున్ముందు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. కెప్టెన్ గా సెటిల్ కావడానికి కొంత టైం పడుతుందంటున్నారు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాటు తేలితే టీమిండియా పగ్గాలందుకునే అవకాశాలుంటాయంటున్నారు.